కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం సహకారాన్ని అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యాచరణలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను రాజ్నాథ్ సింగ్కు వివరించారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్నాథ్కు తెలిపారు. ఈ భేటీకి టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ, లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రి లోకేష్ గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు అంశాలను కూడా ప్రస్తావించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను దశల వారీగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. గత ప్రభుత్వ హైడ్రోజన్ విధానాల వల్ల రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులలో చిక్కుపోయిందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఆక్సిజన్ అందిస్తోందని లోకేష్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం సహకారాన్ని అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. ఈ భేటీ అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన సహాయాన్ని ఇస్తామని లోకేష్కు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్లోని వాహన శ్రేణిలో డ్రైవర్గా సుదీర్ఘ కాలంగా అమీన్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ పరంగా అమీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ప్రపంచం మారుతుంది, చంద్రబాబు కూడా మారాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు పెంచుతున్నారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వాటంతటా అవే వస్తాయని, ఆ దిశగా చంద్రబాబు కేంద్రం నుండి హోదా సాధించాలని హితవు పలికారు. విజయవాడ బాలోత్సవ భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారిపై ఎలాంటి భారాలను వేయలేమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పెట్టుబడులన్నీ వెనక్కు వెళ్లిపోతున్నాయన్నారు. షేర్ మార్కెట్లు తగ్గిపోతున్నాయన్నారు. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం నేడు భారతదేశంపై పడుతుందన్నారు. ప్రజలపై ఇక అదనపు భారాలు వేయలేమని చంద్రబాబు చెప్పారని, అయితే ప్రజలు అప్పుల భారాల్లో ఉన్నారని, అదనపు భారాలను భరించలేరని వామపక్షాలు ముందుగానే గత నవంబర్ నెలలోనే చెప్పినట్లు శ్రీనివాసరావు గుర్తు చేశారు. కానీ ఆ రోజుల్లో చంద్రబాబు మాట్లాడుతూ మామూలు స్టేట్ రోడ్లకు కూడా ట్యాక్స్ వేయాలని అన్నారని గుర్తు చేశారు. ఖజానా ఖాళీగా ఉందని, 1% జీఎస్టీ పెంచుతామని, వీటన్నింటిపై సెంట్రల్కు ప్రతిపాదన కూడా వారు పంపారని గుర్తు చేశారు. డ్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు పెంచుతున్నారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. గతంలో ఎన్నడూ ఇలా వరుసగా 3 సార్లు జనాలపై ఇలా డ్రాప్ ఛార్జీలను వేయలేదని చెప్పారు. ప్రజలపై ఎలాంటి భారాలను వేయబోనని చెప్పిన సీఎం చంద్రబాబు దాంతోపాటు ప్రకృతి వనరులను కాపాడాలని, కార్పొరేట్లపై భారం వేసి ఆ రాయితీలను ప్రజలకు ఇవ్వాలని అన్నారు. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా ఉపాధి పెరుగుతుందని, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. లేకపోతే ప్రజల మీద అదనపు టోల్ ట్యాక్స్, రోడ్డు మీద టోల్ ట్యాక్స్ వేస్తాము, అయితేనే రోడ్లు, లేకపోతే ఈ రోడ్లు మీరు గతుకుల రోడ్లను తిరగాలి, మా ఖజానా ఖాళీగా ఉంది, అందుకని 1% జీఎస్టీ పెంచుతాము, ఇవన్నీ సెంట్రల్ ప్రతిపాదన కూడా పంపించారు. జీఎస్టీ పెంచమని, అదనంగా పెంచాలని చెప్పి. ఇవన్నీ మరి ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని ప్రజలు వీటిని భరించగల స్థితిలో లేరు. కొనుగోలు శక్తి పడిపోతున్నది.
ఉన్నది, దరిద్రం పెరుగుతా ఉన్నది, అప్పులు పాలవుతున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వం అప్పుల ఖజానాలో ఉందని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రచారం చేశారు. మరి ఖజానా ఖాళీ, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయితే ప్రజల ఖజానా నిండుగా ఉందా? ప్రజలు అప్పుల్లో ఉన్నారు. మేము అప్పటి నుంచి చెబుతున్నాం, నవంబర్ నుంచి చెబుతున్నాం, మీరు ప్రజల మీద భారాలు వేయదు. మేము చెప్పాం, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. ఆ రోజు చెప్పాం మేము, మీరు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, దీని పేరుతోటి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి వేస్తున్నారు. గత ప్రభుత్వం వేయకుండా ఆపినటువంటి దాన్ని, ఆ పాపాన్ని మీ నెత్తినేసుకొని మీరు దాదాపు ఇప్పటివరకు చరిత్రలో లేనటువంటి పెద్ద భారాన్ని ఒక్కసారిగా ప్రజల మీద మోపుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బోలిశెట్టి వంశీకృష్ణ మరియు కూటమి నాయకులు హాజరయ్యారు. ముందుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 17,224 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని, ఓటు నమోదు చేయించడం ఎంత ముఖ్యమో ఆ ఓటర్ పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడటం కూడా అంతకంటే ముఖ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తక్కువ మాత్రమే సమయం మిగిలి ఉందని, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మా విజ్ఞప్తి ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఓటర్స్ సుమారు సెంట్రల్ నియోజకవర్గంలో 18,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ అఫీషియల్ గా ఓటర్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంది 18,000 మంది. ఈ 18,000 మంది 27వ తారీఖు నాడు ఓటుని అశ్రద్ధ చేయకుండా తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటూ సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిని అత్యంత మెజార్టీతో గెలిపించమని మేము కోరుతా ఉన్నాం. దానికి సెంట్రల్ నియోజకవర్గం పార్టీ మొత్తం కూడా సర్వసన్నద్ధమైంది. ఇవాళ ఈ రోజు జనసేన గాని, భారతీయ జనతా పార్టీ గాని, కూటమి పార్టీలు అందరం కూడా మా కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కృషి చేస్తా ఉన్నాం. దానికి పార్టీ ఒక లైన్ ఇచ్చింది. ఆ పార్టీ ఇచ్చిన లైన్ ప్రకారం ప్రతి 30 ఓట్లకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎక్కడైనా ఇతర ఊర్లో కానీ ఎక్కడైనా ఉన్నా వాళ్ళని ఫాలో అప్ చేయటం కానీ, వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఓటు తీసుకొచ్చే విధంగా రిక్వెస్ట్ చేయటం కానీ, ఎవ్రీ డే జరిగే యాక్టివిటీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఒక మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మొన్న 3వ తారీఖు నన్ను రమ్మన్నారు, నేను ఏదో రాలేకపోయినాను. నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ వచ్చింది, నువ్వు 3rd ఎందుకు పోలేదు అని చెప్పి. సో ఆ విధమైన ఫాలో అప్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఉంది. సో ఇప్పుడే ఉమ్మ గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ప్రతి 30 మందికి ఒకరిని మనము ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాము. ఇచ్చి ఎలక్షన్ అయ్యే లోపల ఒక 3 సార్లు మనము ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే విధంగా ఉండాలి. ఇది గ్రాడ్యుయేట్స్ కనుక చాలా మంది వేరే దగ్గరలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో దయచేసి వారి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వారితో ఫోన్లో కాంటాక్ట్ చేసి పోలింగ్ రోజు వచ్చే విధంగా మనము వారితో మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు కోరారు. ఏ పద్దు నుంచి ఎంత రావాలి అన్నది ఉద్యోగులకు తెలియటం లేదని, ఆర్థిక శాఖ ఎందుకు చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గవర్నర్పేటలోని రెవెన్యూ భవనంలో ముగిసింది. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసింది కాబట్టే గద్దెదించామన్నారు. కూటమి ప్రభుత్వమైనా మేలు చేస్తుందని ఎంతో ఆశపడి అధికారంలోకి తెచ్చుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలలు గడుస్తున్నా ఎటువంటి న్యాయం జరగటం లేదని వాపోయారు. ఉద్యోగుల డబ్బులను ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు విధి నిర్వహణలో అయ్యే ఖర్చులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అడ్డు చెప్తున్నారు. ఏ నిబంధనలు? ప్రభుత్వం ఏదైతే చేయాల్సిన పనులు, నా ఉద్యోగం పని, నీ పేపర్ నోటిఫికేషన్లు ఎవరు పెట్టాలి? ప్రభుత్వం చూపించాలి. లేదు, ఫైనాన్స్ అప్రూవల్ ఎవరు తీసుకోవాలి? ఆర్థిక శాఖ అప్రూవల్ ప్రభుత్వం తీసుకోవాలి. మీరు చేయాల్సిన పనులు అధికారులు తప్పులు చేస్తేనో లేకపోతే ఇంకొకరు తప్పు చేస్తేనో దాన్ని ఉద్యోగికి పెట్టడం కరెక్టా? ఆ పేరు మీద
గత ప్రభుత్వం అనేక మందిని ఆపేసింది. అవి మొత్తం కూడా ఇంతవరకు చర్చకు రాలేదు. వాళ్ళు అల్లాడిపోతున్నారు. తోటి ఉద్యోగులు కొంతమంది సంతోషం, కొంతమంది ఏడుస్తూ కూర్చున్నారు. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షలాది మంది ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. వాళ్ళకి కనీసం సంక్షేమ పథకాలు కూడా లేవు. వాళ్ళకి ఇచ్చే జీతాలు 10-12 వేల రూపాయల జీతానికి సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి ఉన్నారు. వాళ్ళకి ఆపితే పర్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆపేశారు. ఈరోజు జీతాలు అతి తక్కువతో అల్లాడిపోతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి అన్నారు. 6 కోట్ల మంది 2024 వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని ముస్లిం లా బోర్డు ద్వారా తెలియజేశారని, కాబట్టి కేంద్రం తమ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మస్తాన్ వలి, రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సల్లావుద్దీన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మస్తాన్ వలి, సల్లావుద్దీన్లు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వలన ప్రెస్ క్లబ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశంలో కులాలు మతాలు కాపాడే పార్టీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రకారం వచ్చిన ఆస్తులపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవటం దారుణమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 6 కోట్ల మంది ప్రజలు 2004 వక్ఫ్ చట్ట సవరణను వెనక్కు తీసుకోవాలని తన అభిప్రాయాలను ముస్లిం లా బోర్డు ద్వారా తెలియజేశారని, కాబట్టి కేంద్రం తమ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎవరో గతించిన పెద్దలు తమకున్నటువంటి ఆస్తుల్ని వక్ఫ్ చేసినటువంటి పరిస్థితి. అదేదో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇస్తా ఉన్నారు, ఇప్పుడు చేస్తా ఉన్నారు. స్వతంత్రం రాకముందు కూడా వక్ఫ్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఆస్తులు ఎవరియో కాదు, ఎవరికి వాళ్ళు వాలంటరీగా. ఉదాహరణకి ఇవాళ మనం అమ్మవారి కనకదుర్గమ్మ వారి గుడి ఉంది. ఎవరికైనా అమ్మవారి మీద నమ్మకంతో భవిష్యత్తులో అమ్మవారికి నాకున్నటువంటి 100 గజాల స్థలం అమ్మవారికి ఇస్తాను, ఆ అమ్మవారి యొక్క దయా కటాక్షాలతో మంచి జరగ కోసం దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ఆ అమ్మవారికి ఇస్తా ఉంటారు. అది ఆ అమ్మవారి యొక్క గుడికి సమాజంలో మంచి జరగడానికి ఉపయోగించుకుంటారు. అట్లానే ఈ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుకొండల వెంకన్న స్వామి ఉన్నారు. ఆ వెంకన్న స్వామికి కూడా అనేక మంది దారాదత్తం చేస్తా ఉంటారు తమ సొమ్ముని. ఈ సొమ్ముని ఏడుకొండల స్వామి సాక్షిగా ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలి. ఆ యొక్క స్వామి యొక్క దయా దాక్షిణాలకి కరుణా కటాక్షాలకి ఉపయోగపడాలి, సమాజంలో అన్నదానాలకు ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి ఆ గుడికి దారాదత్తం చేసేటటువంటి పరంపరలో భాగంగా గతించినటువంటి అనేక మంది ముస్లిం పెద్దలు ఆ ముస్లింల ఆస్తులు వాళ్ళు వక్ఫ్ చేసినటువంటి ఆస్తులు ఈ దేశంలో ఉన్నటువంటి మాట. ముస్లిం ఐక్యవేదిక కానీ మాతో పాటు ఉన్నటువంటి అన్ని పార్టీలతో కానీ మేము మద్దతుగా ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ముందు తీసుకెళ్లి ఏదైతే ఎన్నికల కోడ్ తర్వాత కూడా మేము దీని మీద దీక్ష కానీ ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా ముస్లిం సమాజాన్ని మీరు ఏదైతే ఎన్నికల టైంలో ఇచ్చినట్టు హామీలను గుర్తుంచుకొని ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే చేయాలని, కీడు చేసే కార్యక్రమాలు చేస్తే కనుక ముస్లిం ఐక్యవేదిక దీనికి ఆల్ పార్టీతో కలిపి తీవ్రంగా ఖండించి రానున్న రోజుల్లో దీని మీద భారీ బహిరంగ సభలు కూడా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సుముద్ర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 8 మరియు 9 తేదీలలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో హాస్య నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు ఎంసీ దాస్ తెలిపారు. యువ కళాకారులను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 9న ఆదివారం ఉదయం 10 గంటలకు యువజనోత్సవ సంబరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ హాస్యనాటిక పోటీలను విజయవాడ కళాభిమానులు, హాస్య ప్రియులు వీక్షించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఓ హోటల్లో సుముద్ర కళానికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంసీ దాస్, అధ్యక్షులు సమతపూడి నరసరాజు మాట్లాడుతూ విజయవాడ ప్రజలు మనసారా నవ్వుకునేలా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు నిర్వహించే నవ్వుల పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుముద్ర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 8 మరియు 9 తేదీలలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో హాస్యనాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
యువతరాన్ని ప్రోత్సహిస్తూ సిద్ధార్థ మహిళా కళాశాల వారిచే కృష్ణం వందే జగద్గురం నాటిక తొలుత ప్రత్యేక ప్రదర్శనగా ఉంటుందన్నారు. 3 రోజుల పాటు కళారంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సినీ రంగస్థల నటులు, దర్శకులకు పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు యువజనోత్సవ సంబరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, ఇందులో వివిధ రంగాల్లో ప్రతిభ కల యువతచే విభిన్న ప్రక్రియలలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ హాస్య నాటిక పోటీలను విజయవాడ కళాభిమానులు, హాస్యప్రియులు వీక్షించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తోంది. దీనికి అండగా వెన్నుదన్నుగా మా అధ్యక్షులు సామంతపూడి నరసరాజు గారు, అలాగే మా కార్యదర్శి శంకర శర్మ గారు, ప్రొఫెసర్ కైలాసరావు గారు అంతా కూడా వెన్నుదండిగా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా మీ తాలూకా ప్రోత్సాహంతో, ముఖ్యంగా మీడియా యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రతి సంవత్సరం కూడా విజయవంతం అవుతోంది. ఎందుకంటే ఇవాళ సభలకు వ్యక్తులు రావటం, ప్రేక్షకులు రావటం కరువైంది. అందరూ కూడా మీ ద్వారా విజయవాడ నగర ప్రజలకు నేను ఆహ్వానాన్ని అందిస్తున్నాను. తప్పకుండా అందరూ రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. హాయిగా 3 రోజులు కూడా నవ్వుతూ కాలక్షేపం చేద్దాం. నమస్కారం. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత. మా పెద్దలు మా సంస్థకి వెన్నుదన్నుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కీర్తిశేషులు జి రాధాకృష్ణమూర్తి గారు పరంపదించడం జరిగింది. వారి యొక్క పేరుతోటి ప్రముఖ నాటక, సినీ కళాకారులు, దర్శకులు, వైజాగ్కి చెందినటువంటి ఎస్కే మిశ్రో గారికి వారి యొక్క పేరు మీద పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. అలాగే శనగల కబీర్ దాస్ గారు మాకు అత్యంత ఆప్తుడు, మా సంస్థ మిత్రులు, మా సంస్థలో సభ్యులు. శనగల కబీర్ దాస్ గారి యొక్క అవార్డు ప్రతి సంవత్సరం కూడా మేము యువతను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో యూత్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం పి సాయి శంకర్ మరియు కుమారి బి రూపాశ్రీకి ఇద్దరికి ఈ అవార్డులు అందజేయటం జరుగుతుంది. మరియు 3వ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా మేము జంజాల గారి పేరు మీద ఒక ప్రముఖ నటుడికి కానీ నటికి కానీ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడుల, హింస, చట్టాలు అమలు జరగకపోవడం అనే అంశాలపై చర్చించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటం చేస్తోందని తెలిపారు. స్త్రీలు పురుషులకు సమానమని చెబుతూనే విద్యా, రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ఉందని భావించడం దారుణమన్నారు. గతంలో పిల్లలు వద్దన్నారు, నేడు పిల్లలు కావాలి అంటున్నారు. అంటే కేవలం మహిళలు యంత్రాలు వలె పనిచేయాలన్నారు. ప్రస్తుతం పాలకులు స్త్రీ పురుషులు సమానమని చెప్పలేని వాళ్ళు భవిష్యత్తు కూడా చెబుతారని నమ్మకం కలగటం లేదని అన్నారు. ఈనాడు ఆకాశంలో సగమని, అవనిలో సగమని అంటున్నారు. కానీ వాస్తవానికి అంతా దానికి విరోధంగానే కనిపిస్తుంది. స్త్రీల మీద అత్యాచారాలు అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజు పేపర్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలమ్మల వరకు అత్యాచారం చేస్తున్నారు, హింసిస్తున్నారు. తర్వాత స్త్రీలు పురుషులు సమానమే అని చెప్పినా కూడా 1000 మంది పురుషులకి 953 మంది మాత్రమే స్త్రీలు ఉంటున్నారు. చదువుకునేటప్పుడు కూడా హై స్కూల్ వరకే ఆడపిల్లలు చదువుతున్నారు. హై స్కూల్ దశ దాటినాక ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. తర్వాత మనకి రాజకీయాల్లో స్త్రీలకి 33% రిజర్వేషన్ అని చెప్పారు, కానీ ఏ పార్టీలు వచ్చినా కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అరసవిల్లి కృష్ణ విరసం అధ్యక్షుడు పుట్టుమచ్చ కవిత్వ రచయిత కాదర్ మొహియుద్దీన్, విరసం కార్యదర్శి రివేరా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మందరపు హైమావతి, మణిమిత్రులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలులో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగే విరసం 25వ సాహిత్య తరగతులకు సంబంధించి పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కవి కాదర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ 1970లో విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం జరిగిందని, ఆనాటి నుంచి ప్రజల పక్షాన సాహిత్య రంగంలో పనిచేస్తుందన్నారు. కర్నూలు 25వ సాహిత్య పాఠశాలలో సంక్షోభం కాలంలో సాహిత్యకారుల పాత్ర అనే అంశంపై సదస్సు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సాహిత్యకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
రాజకీయ ఆర్థిక సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటం అనేది తన బాధ్యతగా తీసుకుని వివిధ కళారూపాల ద్వారా సాహిత్యం ద్వారా అది సమాజానికి తన సందేశాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అందులో భాగంగానే ఈ నెల 8-9 తేదీల్లో కర్నూలులో సాహిత్య పాఠశాలని నిర్వహిస్తుంది. ఈ సాహిత్య పాఠశాల అనేది నిర్వహించటం అనేది మన సమాజం యొక్క అభివృద్ధి కోసం మనమందరం బతుకుతున్న ఈ సమాజంలో మనం విస్మరిస్తున్న విషయాలకేసి మన దృష్టిని కేంద్రీకరించటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనమందరం కూడా దానికి సహకరించి సమాజం ఎప్పటికప్పుడు తనకు అవసరమైన సమాచారంతో సంపద్వంతం కావటం కోసం సహకరించాలని మీడియా మిత్రులందరినీ అలాగే మొత్తంగా సామాజికుల్ని ఆంధ్రదేశ్ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తుంది. విద్యార్థులు రసాయన శాస్త్రం పట్ల అవగాహన పెంచుకోవాలని గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపల్ అనురాధ సూచించారు. మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా బేసిక్ మాత్రం కెమిస్ట్రీనే అని అన్నారు. ప్రభుత్వం కూడా రసాయనిక శాస్త్రాన్ని ప్రోత్సహించాలని సూచించారు. స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ కెమికల్ సైన్స్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టీచర్స్ సహకారంతో చెమ్క్వెస్ట్ 2025 పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కెమిస్ట్రీకి సంబంధించిన క్విజ్, అలొకేషన్, పోస్టర్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా విభాగాలలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ప్రతినిధి కృష్ణమూర్తి మాట్లాడుతూ రసాయనిక శాస్త్రం నిత్య జీవితంలో అనేక చోట్ల పనిచేస్తుందని చెప్పారు. రసాయనిక శాస్త్రం గురించి విద్యార్థి దశ నుండే అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ అనే భావిస్తారని, కానీ కెమికల్ ఇంజనీరింగ్కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. కంప్యూటర్ తయారు చేయాలంటే కూడా కెమిస్ట్రీ కూడా కావాలన్నారు. కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మంచి ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా బేసిక్ మాత్రం కెమిస్ట్రీయేనని అన్నారు. ప్రభుత్వం కూడా రసాయనిక శాస్త్రాన్ని ప్రోత్సహించాలని సూచించారు. డినామినేటర్ని కనుక గుర్తుపెట్టుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే అసలు మనకి ఇండస్ట్రీసే చాలా రావు. ఈరోజు ఎనర్జీ అంతా కెమికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ మీదే డిపెండ్ అయి ఉంది. కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదే కాదు, అసలు మెటీరియల్ సైన్స్ అనేది తెలుసుకోవాలి అంటే అసలు దేనికి ఏ వస్తువు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలన్నా కెమికల్ ఇంజనీరింగ్ చాలా అవసరము. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అంటున్నాము, కానీ ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన వస్తువులు కూడా కెమిస్ట్రీ ద్వారా, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళ ద్వారానే సాధ్యపడుతుంది. ఇలా ఒకవైపుకే వెళ్తే డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అవుతుంది. కాబట్టి గుర్తించి అందరూ అన్ని సైన్సెస్ వైపు డెఫినెట్గా తర్వాత మళ్ళీ టర్న్ అవుతారు. ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా వీటికి బేసిక్ అనేది కెమిస్ట్రీ ఫిజిక్స్లోనే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్లో వీటిని ప్రోత్సహించాలి. కాన్సెప్ట్స్ లేకుండా పెరగటం అనేది కుదరదు. అట్లా కాన్సెప్ట్స్ లేకుండా పెరిగితే ఎక్కడో చోట విరుగుడు జరుగుతుందని గుర్తించిన తర్వాత భారతదేశం కూడా ఈ ప్రోగ్రాముల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ సిద్ధార్థ అకాడమీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము మా తరఫున మా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. కెమిస్ట్రీ కానివ్వండి, లేదా ఇంకొక సబ్జెక్ట్ కానీ, అన్ని సబ్జెక్టులు కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాలను బయటపడే విధంగా అనేక రకాల కార్యకలాపాలని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తెస్తుంది. అలాగే ఆ రోజు వచ్చేటటువంటి ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి వక్తలు చేసేటటువంటి ఉపన్యాసాలను బట్టి వాళ్ళు మరికొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులందరికీ కూడా. అందుకని అన్ని కాలేజీల విద్యార్థులకు కూడా మేము ఎప్పుడూ ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఉపయోగపడేట్టుగా ఈ ఈవెంట్స్ ని నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానం చేయడం పట్ల ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరపాటి బ్రహ్మయ్య తెలిపారు. భారతదేశంలో వర్గీకరణ అమలుకు తెలంగాణ రాష్ట్రం ముందు ఉంటుందని చెప్పిన మాటను నేడు నిజం చేసి ఎస్సీ వర్గీకరణ పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని కొనియాడారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య, మానికొండ శ్రీధర్ పలువురు ప్రతినిధులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానం చేయడం పట్ల ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు అందని సంచార జాతులు, గ్రూప్ 1 మాదిగ ఉపకులాలు, గ్రూప్ 2 మాలలు గ్రూపులో 3 విభజించారని తెలిపారు. మాదిగల నిజమైన సానుభూతి
మంత్రులుగా నేడు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ చేయడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పందించి కమిటీ నియమించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశంలో వర్గీకరణ అమలుకు తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని చెప్పిన మాటను నేడు నిజం చేసి ఎస్సీ వర్గీకరణ పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణకు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకుంటున్న సందర్భంలోనే నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నియామకాలు కూడా అంటే కానిస్టేబుల్ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, నర్సింగ్ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల అంగన్వాడీ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలుగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి, వాటితో పాటు ప్రమోషన్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా వర్గీకరణ లేకుండా జరిగితే మాదిగ కులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కమిషన్ నివేదికను సత్వరమే తెప్పించండి. ఆ కమిషన్ నివేదికను సత్వరమే తెప్పించడంతో పాటు జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయాలని చెప్పని ఆ అంశాన్ని మీరు పునర్పరిశీలించాలని చెప్పని పునరాలోచించాలని చెప్పని మేము కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.